అందుకే అంత్య దినములలో అనురాగ రహితులు, ప్రేమ లేని పిల్లలు. ప్రేమలు చచ్చిపోతున్నాయండి. ప్రేమలు ఎవరిలో కనిపించడం లేదండి. ఏదో బయట మాటలకే పరిమితం అయ్యాయి తప్ప చేతల్లోనికి, క్రియల్లోనికి వచ్చేటప్పటికి మాత్రం అందరూ అనురాగ రహితులుగానే ఉన్నారు. మళ్ళా చెప్తున్నాను, ఈ మాట మీరు బాగా నోట్ చేసి పెట్టుకోండి. నోటి మాటల్లోనే ప్రేమలు తప్ప నిజంగా చేతల్లో, క్రియల్లో ఎంతమందిలో కనబడుతున్నాయి చెప్పండి ఆ ప్రేమ? వద్దండి. మన క్రైస్తవులు, మనం క్రీస్తుని నమ్మిన వాళ్ళం, క్రీస్తుని ధరించుకున్న వాళ్ళం, బైబిల్ పట్టుకున్న వాళ్ళం. మన మీద ఈ సమాజానికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది, ప్రత్యేకమైన గౌరవం ఉంది. మనం అంటే ప్రేమ కలిగిన వాళ్ళమని, మనం ఏదైతే నోటితో చెప్తామో అది ఖచ్చితంగా మన జీవితంలో చూపించే వాళ్ళమని సమాజానికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇంత మంచి అభిప్రాయం మన మీద ఉన్నప్పుడు ఈ సమాజానికి మనం కానీ ఒకవేళ భిన్నంగా ప్రవర్తిస్తే అభిప్రాయం మన మీదనే కాదు, బైబిల్ మీద, క్రీస్తు మీద అంతా కూడా అభిప్రాయం కనుమరుగైపోయే, అభిప్రాయం మారిపోయే, క్రీస్తు పట్ల ద్వేషం పెరిగిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు మన వలన.